ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఎంతో అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను చూసిన అనుభవం ఆయనది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ భవిష్యత్తు, ఈ విషయాలన్నీ కాంగ్రెస్ పెద్దలు కొలనుకొండ శివాజీ గారితో మాట్లాడుతూ అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి శివాజీ గారు. నమస్తే. ఫెడరల్ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. సార్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బతికే ఉందనుకుంటున్నారా? అసలు దాని పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీని ఎవరూ కూడా విస్మరించలేరు. ఎందుకంటే ఒక నాగార్జున సాగర్ చూసినా, ఒక శ్రీశైలం చూసినా, అభివృద్ధిని చూసినా, విద్యాలయాలు చూసినా, విశాఖ ఉక్కు చూసినా కాంగ్రెస్ పార్టీ కనపడతా ఉంటుంది. విభజన చట్టం 2014లో వీళ్ళందరూ ఇవ్వటం మూలంగా కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది. వీళ్ళందరూ లేఖలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? విభజన చట్టాన్ని అమలు చేయండి అని డిమాండ్ పెడతా ఉంటారు. మమ్మల్ని దోషిగా చూపిస్తున్నారు. మేము అప్పట్లోనే 5 లక్షల కోట్ల రూపాయలని విభజన చట్టంలో పెట్టాము. కానీ ఏం చేశారు? ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు సాధిస్తామని చెప్పి మోడీ దగ్గర దూరిపోయారు. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రానికి సేవ చేసింది. స్టేబుల్గా ఉంది, స్కామ్స్ లేవు, బ్రహ్మాండమైన పేద మధ్యతరగతి గృహిణులు, యువత అందరికి ఉపాధి చూపించింది. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిన వాళ్ళని ఇంటికి పంపించేస్తుంది. బ్రహ్మాండమైన పాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు మర్చిపోతారు? కాంగ్రెస్ పార్టీని వేరే రాజకీయ పార్టీ మా నాయకుడని ఓన్ చేసుకొని వాళ్ళకున్న మీడియా ద్వారా పదే అబద్ధాలు వదిలేసి కాంగ్రెస్ పార్టీని కొద్దిగా బదనాం చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎప్పుడు అవినాభావ సంబంధం ఉంటుంది. మేము జీవించే ఉన్నాం. ఇప్పుడు విభజన సమయంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడము, ఆయన 2 కళ్ళ సిద్ధాంతము, విభజన జరిగిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారు ఆ రోజు ఎర్రనాయుడు గారిని కానీ, లేకపోతే యనమల రామకృష్ణ గారిని కానీ, శ్రీకృష్ణ కమిటీ ముందు కానీ, లేకపోతే ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర కానీ లేఖలు పంపించాడు. విభజన చేయించండి అని చెప్పి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా చేయబట్టే కదా ఆయన సమైక్యాంధ్ర కోసం 2014లో పోరాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, చిరంజీవి గారు, అనేక మంది, లగడపాటి రాజగోపాల్ గారు, మేమంతా కాంగ్రెస్ పార్టీ అగ్రజీలు అంతా కూడా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేశాము. అంతే తప్ప వీళ్ళు ఎక్కడ పోరాటం చేయలే. వీళ్ళు విభజనని కోరుకున్నారు, మేము సమైక్యతను కోరుకున్నాం. దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన ఇది చేయటం కోసం జాతీయ హోదా కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు వాగ్దానం చేసిన తర్వాత వీళ్ళు సాధించలేకపోయారు. వీళ్ళకి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. విభజన చట్టం సరిగ్గా రూపొందించలేదని. ఏమొచ్చింది? 10 సంవత్సరాల తర్వాత అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి విభజన చట్టాన్ని సవరించి అమరావతిని శాశ్వత రాజధానిగా అని ఒక పదం చేర్చడం జరిగింది. అయ్యా మేమేమంటామంటే విభజన చట్టం సరిగా లేదు అన్నారు కాబట్టి ఆ ఏదైతే శాశ్వత రాజధాని అంటున్నారో ప్రత్యేక హోదా అనే పదం కూడా చేర్చండి. అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ఒప్పుకున్నాయి, బీజేపీ కూడా సహకరిస్తేనే విభజన చట్టం పాస్ అయ్యింది అనేది మేము చెప్పినా కూడా మోడీ గారు ఏం చెప్పారో, తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సన్నిధిగా ఢిల్లీని తలదిన్నే రాజధాని నిర్మిస్తాం మీకు అని చెప్పి బ్రహ్మాండంగా చెప్పి, మేము వస్తే అట్ట చేస్తాం ఇట్ట చేస్తాం, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని రకరకాల మాటలు చెప్పి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశాడు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా చేసింది. చంద్రబాబు నాయుడు గారు సాధించలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇంకేముంది కేంద్రం మేడలో ఉంచుతానని చెప్పి ఈయన వంగిపోయాడు. ప్రజలందరికీ కాంగ్రెస్ ఏంటి, కాంగ్రెస్ నిబద్ధత ఏంటి అని చెప్పి అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే రోజుల్లో 2029కి ఆంధ్రప్రదేశ్కు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ వైకాపా ద్వారా అది ఫుల్ఫిల్ అవ్వదు.
అది కాంగ్రెసు ప్రజాతంత్ర శక్తులతోనే మేము థర్డ్ ఫ్రంట్గా ఆల్టర్నేట్గా సెక్యులర్ రాజకీయాలతోటి మేము ముందుకు వస్తాం. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ మాత్రమే దోషిగా చూపిస్తూ దానికి సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తప్పించుకున్న ప్రయత్నం చేశారు. ఆ దోషం అంటే ఆ విభజన పాపం అంతా కాంగ్రెస్దే అన్నట్టుగా చిత్రీకరించారు. దీని మీద మీరు ఏమంటారు? ప్రజలకు ఇప్పుడు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. ఎవరు నిజాయితీగా ఉన్నారో, ఎవరు చిత్తశుద్ధిగా ఉన్నారో, వాళ్ళ పాత్ర ఏంటి, సమైక్య ఆంధ్ర కోసం ఎవరు పాడారో, విభజన చట్టం కోసం ఎవరు పోరాడారో అన్న విషయం ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ తెలుస్తూ ఉంది. అందరూ ఈ ప్రాంతీయ పార్టీల కన్నా కాంగ్రెసే బెటరు, కాంగ్రెసే బాగా చేసుద్ది అని చెప్పి కాంగ్రెస్ని కొనియాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పథకాలను కొనియాడుతూ ఉన్నారు. సోనియా గాంధీ నాయకత్వం, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో, రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి మేళ్లే జరిగినాయి అని చెప్పి ఇప్పుడు రైతు రుణమాఫీ చేశాం, అనేక మందికి ఉపాధి కల్పించాం. మేమంతా కాంగ్రెస్ని ఎందుకు మర్చిపోతారో? కాంగ్రెస్కి ప్రజలకి తల్లి బిడ్డ సంబంధం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ ప్రాంతీయ పార్టీలు నిలబడవు, పాడు లేదు. మోడీని చూసి వణికిపోతారు. మోడీని రాజకీయంగా ఎదిరించే శక్తి సామర్థ్యాలు ఒక కాంగ్రెస్కి, రాహుల్ గాంధీకి, ఖర్గేకి ఉన్నాయి తప్ప వీరు ఏమీ చేయలేరు, సాధించలేరు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇంకా మరిన్ని అవకాశాలు కల్పిస్తూ అప్పుడు కేంద్రం పార్లమెంట్లో నిర్ణయం చేసింది. మరి 12 ఏళ్ళు అవుతున్నా కూడా వీటిని ఎందుకు సాధించలేకపోతున్నారు? దీని మీద మీరేమనుకుంటున్నారు? ఎందుకు సాధించలేకపోతున్నారని? వెంకయ్యనాయుడు గారు, బీజేపీ వాళ్ళందరూ ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ వాగ్దానం చేసిన తర్వాత క్యాబినెట్ తీర్మానం ఆమోదించి ప్రణాళికా సంఘానికి పంపించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అమలు చేయండి అని. మోడీ గారు ఏం చేశాడు? ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశాడు. 15th ఫైనాన్స్ కమిషన్ పరిశీలన చేస్తుందని ఒకసారి, లేదు ఈశాన్య రాష్ట్రాలకు మళ్ళీ కొండ ప్రాంతాలు ఉన్న ప్రాంతాలకే ప్రత్యేక హోదా వర్తించదు తప్ప మైదాన ప్రాంతాలకి ప్రత్యేక హోదా వర్తించదని రకరకాల కుంటి సాకులు చేసి కాలయాపన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోడీ నుంచి బయటకు రావడం జరిగింది. ఇది 2014-2019 మధ్య. ఆ తర్వాత ఇంకేముంది, చంద్రబాబు రాలేకపోయాడు, నాకు 6 ప్యాక్ ఉంది, నేను డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ చేయగలనని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించి మోసం చేసి ఆయన్ని కొట్టేసి ఈయన అధికారంలోకి వచ్చి ఈయన ఏం చేశాడు? పెద్ద పెద్ద స్కాములు, రకరకాలుగా దోపిడీ, ఇవన్నీ రోజు చూస్తూ ఉన్నాం. తిరుమల వెంకటేశ్వర స్వామి నుంచి లిక్కర్ స్కామ్ వరకు అన్నీ కూడా వాళ్ళ మంత్రులు వాళ్ళు ఏ విధంగా కారుమూరి నాగేశ్వరరావు కానీ, మంత్రులు కానీ, తిరుమల తిరుపతి దేశంలో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఏ అంశం చూసినా, ఏ శాఖ చూసినా, ఎవడు చూసినా కేసులు, జైలుకి వెళ్ళటం. ఇదే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అని చెబుతూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా అది వాస్తవాలకు తగ్గట్టుగా లేదు. అది సరే, రాష్ట్ర విభజనకు సంబంధించి బీజేపీ పార్టీ, మోడీ కానీ, అమిత్ షాలు కానీ తెలంగాణలో ఒక మాట మాట్లాడుతున్నారు. మా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరో అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీ వ్యవహరిస్తున్న తీరు మీద మీరేమంటారు? బీజేపీ సంగతి అందరికీ తెలుసు. సాక్షాత్తు లోక్సభ అంటే ఇక్కడ బీజేపీ అప్పుడు ప్రత్యేక హోదా అన్నది 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని డిమాండ్ చేశారు. అప్పుడు తర్వాత ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు అప్పుడు రాజ్యసభ సభ్యుల్లో ఉన్నాడు. ఆయనే ప్రధానంగా దాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీ వాళ్ళంతా సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు ఆ ప్రస్తావనే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు వాళ్ళకి పడతల్లా. ఎంతసేపు హిందూ బీజేపీ పాలిత ప్రాంతాలకే మనం జాతీయ పూల్కి, జీడిపికి ఎక్కువ డబ్బులు దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉంటే ఉత్తరాది రాష్ట్రాలకి వాళ్ళ జీడిపి, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ జిఎస్టీ డబ్బులు కేంద్ర పూల్కి రావట్లా. మనం రూపాయి పంపిస్తే మనకి ఎంత ఇస్తూ ఉన్నారు? 20 పైసలు ఇస్తూ ఉన్నారు. 60-70 పైసలు హిందీ ప్రాంతాలకు వెళ్తూ ఉంది. ఇదంతా వివక్షత కొనసాగుతూ ఉంది. కాబట్టి బీజేపీని అంతగా విశ్వసించరు ఆంధ్రప్రదేశ్లో. ఏదో చంద్రబాబు నాయుడిని టైప్ చేసి
స్నేహ బ్లాక్ రాజమండ్రిలో లోనేసి పొత్తు కుదుర్చుకొని ఏదో సీట్లు తీసుకున్నారని చెప్పి పత్రికలు వార్తలు రాసినాయి తప్ప కూటమి ఫెయిల్యూర్ 2 సంవత్సరాల పాలన మీద మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు బ్రహ్మాండమైన ఛార్జ్ షీట్ ఒకటి విడుదల చేసి వీళ్ళ ఫెయిల్యూర్స్ ఏదైతే సూపర్ 6లో కూడా అమలు చేయటం లేదని చెప్పి స్పష్టంగా ఆధారాలతో చెప్పాం. వాళ్ళు రివ్యూలో కూడా ఒప్పుకున్న విధంగా కనపడతా ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఏం జరుగుతూ ఉంది, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు చెబుతూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు? మొన్న నిరుద్యోగ విద్యావంతులైన యువకులు నన్ను ఫోన్లో సంప్రదించడం జరిగింది. అయ్యా, మేము డిఎఫ్ఓ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పరీక్షలు రాసాము, 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంత మట్టికి దిద్దిన రిజల్ట్స్ ప్రకటించట్లేదు, వీళ్ళు ఎప్పుడు మాకు ఉద్యోగాలు ఇస్తారో అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు ధర్నా పాయింట్ దగ్గర ఈ ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎంతమంది చేస్తూ ఉన్నారో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి వైఎస్ షర్మిల గారు మైనస్సా ప్లస్సా? 100% ప్లస్. ఎలా కాస్త వివరించండి. మహిళ బ్రహ్మాండమైన వాక్చాతుర్యం పంచుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ రీడర్, పేపర్ చూసి చదివి మాట్లాడతాడు. షర్మిల లీడర్, అనర్గాళంగా ఏ అంశం మీదైనా బ్రహ్మాండంగా మాట్లాడగలదు, మహిళలను ఆకర్షించగలదు, అనేక అంశాల్లో తప్పు మాట్లాడదు. కాబట్టి మా దగ్గర వీళ్ళంతా డబ్బు లేకపోవచ్చు, కానీ ఒక మమతా బెనర్జీలాగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆమె సంరక్షించగలదని పూర్తి నమ్మకము, విశ్వాసము నాకుంది. షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని అనుకుంటున్నారా మీరు? బలపడితే మొన్న ఎన్నికల్లో దాని ఫలితం కనిపించాలి. మేము ఈ పారామీటర్స్ ఓట్లు దృష్టితోటి మేము పొలం రోజు మేము డే టు డే పాలిటిక్స్లో ప్రసార సాధనాల్లో ఉన్నామా, ప్రజల్లో ఉన్నామా, ప్రజలకి చేరువవుతున్నామా, మా పర్యటనలు ప్రజలకు దగ్గరగా ఉన్నాయా, మా శ్రేణులు గ్రామాలకు వెళ్ళినాయా, మా శ్రేణులు తాలూకాలకు వెళ్ళినాయా, జిల్లాలకు వెళ్ళినాయా, రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశాలలో మేము ఎప్పుడు ప్రజల పక్షాన ప్రజలతోనే ఉంటాం. షర్మిల గారికి బాగా హెడ్ వెయిట్ ఉంది, నాయకులను కలుపుకొని పోరు అని ఒక బ్యాడ్ టాక్ ప్రజల్లో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. దీని మీద మీరేమంటారు? ఏం లేదు, కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయటమే ఇప్పటికీ వైకాపా ప్రధాన ఎజెండా. దాన్ని సక్సెస్ చేయటం కోసం రకరకాల కట్టుకథలు ఈవిడి సెంట్రిక్గా అవన్నీ అల్లుతూ ఉంటారు. ఎంత మాత్రం కాదు. నిన్నగాక మొన్న ఒక చిన్న దళిత నాయకుడు కుమార్తె వివాహానికి రాజమండ్రి వెళ్ళి దగ్గరుండి వివాహం జరిపిస్తే అది ఎంత ఇది వచ్చింది, సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయింది. ప్రత్యేకంగా ఆవిడ వచ్చి వెళ్ళి అక్కడ ఉండి ఆ కుటుంబంలో రింగులు మార్చి వాళ్ళకి భరోసా ఇచ్చి ఆశీర్వదించి హెడ్ వెయిట్ అదంతా కూడా కరెక్ట్ కాదు. అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కుట్ర. ఓకే, తెలంగాణ కోడలుగా ఉన్నటువంటి షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేయడంలో అసలు ఆ పార్టీ పెద్దల వ్యూహం ఏంటి, అసలు సీక్రెట్ ఏంటి? వ్యూహం రాజశేఖర రెడ్డి గారి కూతురు, కడప అమ్మాయి, పులివెందల అమ్మాయి, కోడలదేముంది ఇక్కడ. మన ప్రాంతం తెలుసు, మనం ఒక్కం చేర్చుకున్నాము, అందరితో అటాచ్మెంట్ ఉంది అంతే తప్ప ఏదో అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే భార్యాభర్తలు అందరూ కూడా ఇక్కడ అమ్మాయి, అదేం మాకేం అడ్డంకు కాదు. ఇవన్నీ కూడా రకరకాల మా స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఎక్కడో చోట బ్రేకులు వేయాలి కాబట్టి రకరకాల స్పీడ్ బ్రేకర్లో వాళ్ళన్నీ కూడా చేస్తూ ఉంటారు, మోల్డ్ చేస్తూ ఉంటారు. అదేమి మాకేం పెద్ద అడ్డం కాదు. ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద సమకాలీన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, జగన్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మా షర్మిలారెడ్డి గారు కానీ పెట్టండి, ఓపెన్ డిబేట్ పెట్టండి. ఎవరు అనర్గళంగా మాట్లాడతారో, ఎవరు మహిళా సమస్యలను అర్థం చేసుకోగలుగుతారో, ఎవరో యువకుల సమస్యలు అర్థం చేసుకోగలుగుతారో, ఎవరో రైతుల సమస్యల మీద మాట్లాడగలరో అవన్నీ మాట్లాడగల శక్తి సామర్థ్యాలు ఉన్నత విద్యావంతురాలు అనర్గళంగా మాట్లాడగలదు. అన్ని భాషలు 4-5 భాషలు మాట్లాడగలదు. కన్నడ, తమిళ, ఇంగ్లీషు, తెలుగు, హిందీ అన్ని భాషలు మాట్లాడగలదు మా మహిళా నాయకురాలు. అదేం కాదు, ఏదో కాంగ్రెస్ పార్టీని ఎక్కడో చోట దీన్ని స్టాప్ చేస్తేనే
వాళ్ళ ఓట్ బ్యాంకుని సేవ్ చేసుకునే వాళ్ళం అవుతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావన. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 ఏళ్ళు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి లీడర్లు ఉన్నారు కానీ క్యాడర్ లేదు అన్న బలమైనటువంటి చర్చ కూడా ఉంది. దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? అందరూ ప్రతి గ్రామంలో మా వాళ్ళు ఉన్నారు. మేమంటే సానుభూతే, మేమంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. తడి తగిలితే మొక్క బతుకుద్ది, అదేం పెద్ద మాకు ఇదేం కాదు. మేము వెళ్ళగలిగితే రిమోట్ సెన్సింగ్ ఏరియాలోకి దళితులు, మైనారిటీలు, గిరిజనులు ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే ఆదరణ, ఆప్యాయత. ఇందిరమ్మ అని, సోనియమ్మ అని, రాజీవ్ అని, ఇదంతా ఎవరు మర్చిపోలేని పేర్లు. గ్రామాల్లో చెట్ల కింద రచ్చబండ దగ్గర ఇంత అభివృద్ధికి కారకులైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడు మాయానికే ఉంటారు. మా శ్రేణి వెళ్తే వాళ్ళు తప్పకుండా ఆదరించి మాయానుకుంటారు. 2029కి మేము రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కానీ జనరల్ ఎన్నికలకు కానీ పూర్తి సమాయత్తం అవుతాం. రేపొద్దున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము మెరుగైన ఫలితాలు చూపిస్తాం. ప్రతి జిల్లా పరిషత్తులోనూ ప్రతి మండలంలోనూ మాకు ప్రాతినిధ్యం గెలిచే దానికోసం మేము ప్రజాస్వామ్య శక్తులతోటి ఒక థర్డ్ ఫ్రంట్గా అయ్యి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి మా థింక్ ట్యాంకర్స్, మా పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం, సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అనే పద్ధతి ద్వారా మేము ముందుకెళ్ళే దానికోసం మా వాళ్ళు, మా వార్ రూము కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మేము తప్పక రాహుల్ గాంధీ నాయకత్వంలో, షర్మిలమ్మ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థలో మేము కూడా గణనీయమైన పాత్ర పోషిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ప్రమాదం జరిగి ప్రమాదంలో మరణించిన సందర్భంలో ఆ టైంలో మీరు ఎక్కడున్నారు? ఆ వార్త తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? మేము విజయవాడలోనే ఉన్నామండి. ఒకటిన మా నాయకుల దగ్గరికి వెళ్ళి, సీఎంఓ దగ్గరికి వెళ్ళి, అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు బాడీని హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడి నుంచి అంత్యక్రియలు చేసే వరకు అక్కడే ఉన్నాము. చాలా బాధపడుతూ ఉంటాం అందరం, కళ్ళెమ్మట నీళ్ళతోటి అంతా ఉన్నాం. ఇప్పటికే ఆయన మేము ఎప్పటికీ మర్చిపోలేము. రేపు జూలై 8వ తారీఖు నాడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు భారీ ఎత్తున చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున. దీన్ని తక్కువ చేసి చూపించడం కోసం అదే రోజు క్యాబినెట్ సమావేశం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి ముద్ర జనంలోంచి తుడిపేయటం కోసం అదే సమయానికి అక్కడ మళ్ళీ ఆ క్యాబినెట్ సమావేశంలో ఈ రాజశేఖర రెడ్డి గారి గురించి, ఈ కాంగ్రెస్ గురించి, ఈ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గురించి మాట్లాడటం కోసం వాళ్ళు ఇదంతా పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. ఏదేమైనా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయటారనటంలో మాకు ఎటువంటి సందేహం లేదు. రాజశేఖర రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ అంటేనే రాజశేఖర రెడ్డి గారు. మరి రాష్ట్ర విభజన తర్వాత ఆయన కుమారుడు ఒక పార్టీ పెట్టడం, ముఖ్యమంత్రి కావడం, ఆయన బిడ్డ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కావడం, ఆయన చరిష్మా వీళ్ళిద్దరిలో ఎవరికి వస్తున్నట్టు దాన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు? రాజశేఖర రెడ్డి భార్య గారు, కుటుంబ సభ్యులు, లేకపోతే షర్మిల అంతా సోనియా గాంధీ గారితోనూ రాహుల్ గాంధీతోనూ కాంగ్రెస్లోనే ఉంది. ప్రజలు బ్రహ్మాండంగా అడుగడుగునా కథలు లేకుండా షర్మిలమ్మని ఆదరిస్తూ ఉన్నారు. ఏదేమైనా రాజశేఖర రెడ్డి గారి అంతిమ కోరిక ఏంటి? రాహుల్ గాంధీ గారిని భారతదేశ ప్రధానమంత్రిగా చూడాలనేదే నా కోరిక అని చెప్పి ఆయన స్పష్టంగా జరిగింది. ఆ కోరికను అమలు చేయడం కోసం షర్మిలమ్మ గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు, కేవీపీ రామచంద్ర గారు కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, పెద్దలు అనేక మంది ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి అంతిమ ఆశయం కోసం షర్మిలమ్మతోటి కలిసి మెలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ దిశగా కార్యక్రమాలు మేము రూపొందించుకుంటున్నాం. అంతిమంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవటమే రాజశేఖర రెడ్డి గారి లక్ష్యం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మీద, ఆ పాలన తీరు మీద మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం అని చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి నిర్ణయించింది. మా రఘువీరారెడ్డి గారు కానీ, శైలజనాథ్ గారు కానీ, ఇప్పుడున్న షర్మిలమ్మ గారు కానీ, మేమంతా రాజధాని అమరావతికి
పూర్తిగా మద్దతు ఇచ్చాం. ఏదో కొంత ఎక్సర్సైజ్ నడుస్తూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, గ్రాంట్ ఇవ్వకుండా అప్పులు తీసుకొచ్చి పెట్టడం మూలంగా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి ఏదేమైనా దానికి ఒక ప్రత్యేకంగా ఢిల్లీని తలదన్ని రాజధాని నిర్మిస్తానని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందుగా 2014లో ప్రధానికి ముందు తిరుపతి వెంకన్న సాక్షిగా వాగ్దానం చేసిన ప్రధానమంత్రిని నిలదీసి, అయ్యా నువ్వు ఎంతసేపు గుజరాత్కి ఇస్తా ఉన్నావు, లేకపోతే ఇంకొక యూపీకి ఇస్తా ఉన్నావు, అక్కడికి ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చావు, అక్కడికి నిధులు ఎంత ఇచ్చావు, మా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మీరు బలవంతంగా అసలు మోడీని అట్లా నిలదీసే దమ్ము ధైర్యం అసలు కూటమి ప్రభుత్వ పెద్దలకు ఉందంటారా? ఉన్నట్టు ఆ పార్టీలో ఎవరు ఉన్నట్టు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ని మాట్లాడగల నాయకులు ఉంటారు. వాళ్ళు మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. కానీ ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రిని కనుక మాట్లాడితే సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ తెల్లారి వాళ్ళ ఇళ్ళకి వచ్చుద్ది. వాళ్ళు ఏం మాట్లాడతారు పాపం? వాళ్ళ కొడుకుల్ని కాపాడుకుంటారా? పార్టీ కేసులు భయం వెంటాడుతుందంట. కేసులు భయం ఇప్పుడు చూస్తూ ఉండరు. చీలికల భయం కూడా వెంటాడుతుంది. కేసులు భయమే కాదు, చీలుస్తారనే భయం. తప్పకుండా డీలిమిటేషన్కి చంద్రబాబు ఓటేసిన తర్వాత రాబోయే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో చంద్రబాబు ఓటేసిన తర్వాత చంద్రబాబుతోటి పని లేదు మోడీకి. అన్నీ ఇప్పటికే డజన్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు చీల్చేశారు. అందుకేనా పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఆ 16 సంఖ్య ఒక చిన్న స్టోరీ చెప్పారు, టీడీపీ ఎంపీలు ఉద్దేశించేనా? అంతే అనుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఒక పెద్ద భయం ఇస్తూ ఉంది. వాళ్ళని పదవిచ్యుతులను చేయటం ఏంటంటే డీలిమిటేషను 543 సీట్ల నుంచి 850 సీట్లు, 840 సీట్లు పెంచడం అనేది నువ్వు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఏ రాజకీయ పార్టీ పెట్టలేదు కదా. దాన్ని మీరు ఎందుకు టచ్ చేస్తున్నారో మీడియా మీరు అడగాలి కదా. అయ్యా 543 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి, నేను 850 చేస్తానని చెప్పి ప్రజల ఆమోదం పొంది ఓటు తీసుకోవాలి కదా. అప్పుడు చెప్పలేదు కదా. అప్పుడు చెప్పకుండా ఇప్పుడు అర్ధంతంగా కాగితాల కింద కాగితం పెట్టి మహిళా రిజర్వేషన్ అని చెప్పేసి తీరా చూస్తే మహిళా రిజర్వేషన్ కింద డీలిమిటేషన్ కాపీలు పెట్టి ఎంత మోసం చేస్తున్నారు కదా. వీళ్ళు అడిగే స్థాయిలో లేరు. నిన్నే ప్రజానాయకుడు, దక్షిణాదిలో సీనియర్ రాజకీయవేత్త అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం మాకు చూసాం. మనం అందరం చూసాం. నిజమే. మరి దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్లో 50-50 రేషియో ఉండటం మూలంగా మనం నష్టపడుతున్నాం. దాన్ని చంద్రబాబు గారు అడ్డుకునే స్థాయిలో 50% రేషియో ప్రకారం సీట్లు ఇవ్వాలి అంటున్నాడంటే మోడీకి భయపడిపోతా ఉన్నాడు. ఇప్పుడు 50% రేషియో అంటే చంద్రబాబు గారి జీతం 2 లక్షలు, వాళ్ళ డ్రైవర్ జీతం 20,000. 50% అంటే 20,000 30,000 అవుతాడు, 2 లక్షలోడు 3 లక్షలు అవుతాడు. ఈ ఎట్ట సింక్ అవుద్ది? దక్షిణాదితో సంబంధం లేకుండానే లోక్సభ ఎంపీలుని ప్రధానమంత్రి చేసుకునే ఫెసిలిటీ ఉంది. అసలు 850 లోక్సభ ఇప్పుడు 543కేనేమో మైకులు ఇవ్వట్లా, లోక్సభలో మైకులు ఇవ్వట్లా, చర్చలు జరగట్లా, ప్రభుత్వమే స్టాల్ చేస్తుంది. పార్లమెంటు సమావేశాలు జరగకుండా ప్రభుత్వమే స్టాల్ చేస్తుంది. ఇప్పుడు 850 అయితే లోక్సభలో ఎంతమందికి దక్షిణాదితోనే అవసరం ఉండదు. ఇది దేశ సమైక్యతకే ప్రమాదం ఏర్పడుద్ది. ఎల్లకాలం చంద్రబాబు సుదీర్ఘమైన దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఏదైతే ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎటువంటి వైఖరి అవలంబిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి వైఖరి అవలంబించి నీ పార్టీని కాపాడుకో, నీ ప్రాంతాన్ని కాపాడుకో. అంతే తప్ప మోడీకి జీవ్ హుజూర్, బాంచందొర, కాలు మొక్కుతా అనే టైపు ఉంటే మాత్రం చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇది చాలా తప్పు. అంతరాత్మ ప్రభావం ప్రకారం విప్పు జారీ చేయకుండా వర్షాకాల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటే చరిత్రలో నిలిచిపోద్ది. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ మీ పార్టీ. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? కాలు ముక్తా దొర, బాంచం దొర, జీ హుజూర్ అంటా ఉన్నారు. వివరణ ఇచ్చుకుంటున్నారు పద్దాక వెళ్ళి. దేశాన్ని ఏమో నాశనం చేస్తున్నాడు మోడీ గారు.
సార్ చివరిగా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 తర్వాత మత రాజకీయాలు ఎంట్రీ ఇచ్చినాయి, బీజేపీనే వీళ్ళ ద్వారా చేస్తుంది అన్న ప్రధానమైనటువంటి ఇష్యూ ఇప్పుడు తెరపైన వచ్చింది, బాగా చర్చగా మారింది. దీని మీద మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ మత రాజకీయాలు చేస్తుందంటే నేను విభేదిస్తా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కొంత సెక్యులరు సెటప్ ఉంది. మైనార్టీలని వాళ్ళని గౌరవించుద్ది, చేయగలిగినంత చేసుద్ది. కానీ వాళ్ళు జతగట్టిన జనసేనాని మాత్రం మునిగి తేల్తా ఉన్నాడు అందులో. ఏదో ఒక విధంగా వీళ్ళందరినీ రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకుని ఎందుకు ఇప్పుడు ఒక యోగిలాగా. ఇప్పుడు తిరుమల తిరుపతి ఆ కల్తీ అంశం మొదట లేపింది చంద్రబాబు గారే కదా. చంద్రబాబుని మరి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఏం లేదని తెలిసిందే కదా. చంద్రబాబు గారు రాజకీయ ప్రత్యర్థుల్ని అణచడం కోసం ఈ అంశాన్ని ఎన్నుకున్నాడు తప్ప చంద్రబాబు మత ప్రాతిపదికన ఆ విధంగా చేస్తాడని నాకు తెలియదు. మరి అంత తిరుపతి దేవస్థానంకి ఎంత నష్టం జరిగింది, హిందువుల మనోభావాలు గాయపడి అన్నాడు. దీనికన్నా పెద్దది 200 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలు అయోధ్య రామాలయం అవినీతి చేసిన దాని మీద వీళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడరని చెప్పి హిందూ భక్తులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తక్షణమే మీకు ఏమాత్రం ఇప్పుడు అయ్యా ఎందుకు సిట్టు దర్యాప్తు ఎందుకు సిట్టింగ్ న్యాయమూర్తి దర్యాప్తు చేయమని చెప్పి వీళ్ళు అడగమనండి. దమ్ము ధైర్యం ఏమనుంటే ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో నేలమాళిగల్లో డబ్బులన్నీ కూడా సుప్రీంకోర్టే కదా దగ్గరుండి లెక్కబెట్టి పద్దులు రాసింది. పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో ఆస్తులు అన్నీ కూడా కోర్టే కదా లెక్కలు రాసింది. మరి ఇప్పుడు ఈడవుడు సిట్టు యోగి సిట్టు కాదు, సిట్టింగ్ న్యాయమూర్తితో చేస్తేనే అప్పుడు హిందూ భక్తుల ఆలయాల్లో విరాళాల అవకతవకలో అరే 1 కోటి రూపాయలు క్యాష్ ఇచ్చాను, 4 కేజీల వెండి ఇటుకిచ్చాను, అదేమైపోయిందని చెప్పి ఉద్ధవ్ థాకరే అడుగుతూ ఉంటే వీళ్ళ దగ్గర సమాధానం చెప్పు. వీళ్ళు రామాలయాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశాన్ని దూషిస్తానికి రెడీగా ఉండారో దీనికి స్పష్టంగా అర్థమవుతోంది. కోర్టులు సుమోటోగా ఉంటేనే ఇప్పుడు హిందూ దేవాలయానికి కానీ భక్తులకు కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ఇది జరుగుద్ది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకల మీద బ్రహ్మాండమైన రంకిలు వేశారు. ఆ రంకిలేదో అయోధ్య రామాలయం మీద కూడా వేయండి అని చెప్తా ఉన్నాం మేము. సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిగితేనే హిందువుల మనోభావాలు కాపాడిన వాళ్ళు అవుతారు, లేకపోతే మీరు హిందూ ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సార్ ధన్యవాదాలు శివాజీ గారు, మంచి సమాచారాన్ని మంచి విశ్లేషణ మాకు అందించారు. ధన్యవాదాలు సార్. ఇది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివాజీ గారి విశ్లేషణ, ఆయన అనుభవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నాయకుడిగా ఆయన ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడు ప్రభుత్వాలను చూస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మెరుగుపడే అవకాశం ఉందని చెప్తున్నారు. షర్మిల గారు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుందని చెప్తున్నారు. చాలా విషయాలు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ తోటే ఆయన పంచుకున్నారు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయ్ గారు.